మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రేమధార బైబిల్ అధ్యయనాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తూ ఈ నేటి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నేటి పాఠంలో మనము లేవియ కాండము 13వ అధ్యాయము 29వ వచనం నుండి 59వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ పాఠంలో కుష్టును గూర్చిన మరికొన్ని హెచ్చరికలను ఇందులో గమనిస్తాం. భౌతికంగా మానవుడిలో ఆయా అవయవాలకు ఈ కుష్టు సంక్రమించే విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. సంఘములో పాపం అనే ఆధ్యాత్మిక కుష్టు ముఖ్యమైన అవయవాల్లోనికి ప్రవేశిస్తే అది ఎంతో ప్రమాదమనే హెచ్చరికను ఇందులో వింటాం. ఆధ్యాత్మిక కుష్టు అవయవాలను కులిపోయే విధంగా చేస్తుంది. కుష్ఠరోగము ఇతరులకు సంక్రమించే అంటురోగం. పాపి కూడా తన స్పర్శ మాటల ద్వారా ఇతరులను పాపంలోనికి పడలాగుతాడు. పాప రోగము ఘోరమైన అంటురోగం. నీ యొక్క పాపం వలన నీవు అనేకులైన ఇతరులను నరకంలోకి పడవేసే ప్రమాదం ఉన్నది. కుష్ఠరోగి తన చుట్టూరా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేస్తాడు. కాబట్టి ముట్టిన ప్రతిదీ పాపమే అవుతుంది అని గ్రహించాలి. కొరుకుడు కుష్ఠమును గూర్చిన విషయాలను కూడా ఇందులో చూస్తాం. ఈ అధ్యాయంలో కుష్టు సూచన కనబడిన దుస్తులను ఏ విధంగా ఉతకవలెనో, అవసరమైతే ఏ విధంగా దహించవలెనో చెప్పబడిన హెచ్చరికలను గూర్చి వింటాం. ఇక ఈ పాఠంలోని లోతైన ఆధ్యాత్మిక సత్యాలను వినడానికి మనము సిద్ధపడదామా? సోదరీ సోదరులారా, గత పాఠంలో లేవీ కాండం 13వ అధ్యాయం మనకెన్నో సత్యాలను బయలుపరిచింది. ఇప్పుడు 29వ వచనం నుండి వినండి. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నని పసుపు పచ్చ వెంట్రుకలు గలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయించాలి. అది బొబ్బ, తలమీద గాని గడ్డము మీద గాని పుట్టిన కుష్టు పొడలు బొబ్బలు శరీరంలో మర్మస్థలాలలో కూడా కనిపించవచ్చు. పురుషునికి తలమీద గడ్డం మీద కుష్టు పొడ కనిపిస్తే వెంట్రుకలు దానిని కప్పివేయడం వల్ల ఆ పొడ వెంటనే కనపడకపోవచ్చు. అందుకే యాజకుడు జాగ్రత్తగా దానిని పరిశీలించాలి. కుష్టు అని నిర్ధారణ అయితే దానిని గురించి తగు చర్య తీసుకోవాలి. వెంట్రుకలు పసుపు పచ్చ రంగునకు మారితే, చర్మము కంటే పల్లములో అది కనపడితే అది కుష్టు అనడానికి ప్రబలమైన రుజువు. సోదరుడా సోదరి, సంఘములో పాపమనేది ముఖ్యమైన అవయవాలలోకి ప్రవేశిస్తే అది ఎంతో ప్రమాదం. తల అనగా నాయకత్వం, అందులోకి ఆధ్యాత్మిక కుష్టు ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. కార్యకర్తలు సమాలోచనలు జరిపేటప్పుడు వారి తలంపులలోకి ఆధ్యాత్మిక కుష్టు జొరబడితే కార్యక్రమాలన్నీ పాడైపోతాయి. వీటిని పసికట్టి కుష్టును అంతమొందించాలి. ఆధ్యాత్మిక కుష్టు అవయవాలను కుళ్ళిపోయేటట్లు చేస్తుంది. యాజకుడు ఆ బొబ్బగా లేచిన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడల, దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడల యాజకుడు బొబ్బగా మారిన పొడగల వానిని 7 రోజులు ప్రత్యేకంగా ఉంచాలి. 7వ రోజు యాజకుడు ఆ పొడను చూడాలి. ఆ బొబ్బ వ్యాపించకుండా ఉంటే, దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేకుండా ఉంటే, చర్మము కంటే అది పల్లము కాని ఎడల వాడు క్షౌరము చేసుకోవాలి గాని ఆ బొబ్బను క్షౌరం చేసుకోకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి 7 రోజులు ప్రత్యేకంగా ఉంచాలి. 7వ రోజు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు వ్యాపించకుండా చర్మము కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయించాలి. వాడు తన బట్టలు ఉతుక్కొని పవిత్రుడవుతాడు. వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపిస్తే యాజకుడు వానిని చూడాలి, అనగా పరీక్షించాలి. అప్పుడు ఆ మాద అనగా పొర వ్యాపించి ఉన్న ఎడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదకనక్కర్లేదు, వాడు అపవిత్రుడు. అయితే నిలిచిన
ఆ మాదలో నల్లని వెంట్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడినట్లే. వాడు పవిత్రుడు, వానిని పవిత్రుడని నిర్ణయించాలి. అది కుష్టు అవునో కాదో జాగ్రత్తగా పరిశీలించాలి. త్వరపడి యాజకుడు ప్రకటనలు చేయకూడదు. వారం రోజులు అతన్ని ప్రత్యేకించాలి. అవసరమైతే మరో వారం రోజులు అతన్ని ప్రత్యేకంగా ఉంచాలి. సంఘంలో నాయకత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. పై విచారణకర్తలు ఎంతో జాగ్రత్తగా వాటిని అతి సున్నితంగా పరిశీలించాలి, పరిష్కరించాలి. అంతిమ ప్రకటనకు ముందు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవాలి. బొబ్బలను పొడలను యాజకుడు బహు నైపుణ్యంతో పరిశీలిస్తాడు. బొబ్బ వ్యాపిస్తే ఇంకా ఆ వ్యక్తి అపవిత్రుడే. అయితే అందులో నల్ల వెంట్రుకలు పెరుగుతూ ఉంటే ఆ వ్యక్తి పవిత్రుడు అని నిర్ణయించాలి. పురుషుని దేహపు చర్మమందేమి, స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడే మచ్చలు అనగా తెల్లని మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించాలి. వాని దేహ చర్మమందు నిగనిగలాడే మచ్చలు వాడిపోయి ఉన్న ఎడల అవి చర్మమందు పుట్టిన పొక్కు మాత్రమే. వాడు పవిత్రుడు. గమనించాలి, కేవలం పొక్కు మాత్రమే అయితే ఆందోళన చెందనవసరం లేదు. బట్టతల మాత్రమే అయితే పర్వాలేదు, కాని బట్టతల మీద కుష్టు కనిపిస్తే చాలా ప్రమాదం. 40వ వచనం, తల వెండ్రుకలు రాలినవాడు బట్టతలవాడు, అయినా వాడు పవిత్రుడే. ముఖము వైపున తల వెండ్రుకలు రాలినవాడు బట్టనొసటివాడు, అట్టివాడు పవిత్రుడే. అయినా బట్టతల యందే కాని బట్ట నొసటి యందే కాని ఎర్రగా ఉండే తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్టతల ఎందైనా బట్ట నొసటి ఎందైనా పుట్టిన కుష్టు. యాజకుడు వానిని చూడాలి. కుష్టు దేహచర్మమందు కనపడునట్లు ఆ పొడ వాపు చూపితే వాని బట్టతల ఎందైనా వాని బట్ట నొసటి ఎందైనా ఎర్రగా ఉన్న తెల్లని పొడ అయితే వాడు కుష్ఠురోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయించాలి. వాని కుష్టు వాని తలలో ఉన్నది. 45వ వచనం, ఆ పొడగల కుష్ఠురోగి వస్త్రాలను చించివేయాలి. వాడు తల విరబోసుకోవాలి. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకాలి. కుష్ఠురోగి యొక్క వస్త్రాలు చించి పారేయాలి. వాడు మాట్లాడితే పై పెదవిని కప్పుకోవాలి. అపవిత్రుడను అపవిత్రుడను అని అరుస్తూ ఉండాలి, కేకలు పెట్టాలి. కుష్ఠురోగి స్థితి దయనీయమైనది. అతనిని ముట్టిన వారికి ఆ వ్యాధి సంక్రమిస్తుంది. అలాగే పాపి తన పాపాన్ని తాను వెళ్ళిన చోటనెల్లా ప్రసారం చేస్తాడు. పాపరోగం అంటురోగం కంటే ఘోరం. పాపి తన స్పర్శ ద్వారా, మాటల ద్వారా ఇతరులను పాపంలోకి పడలాగుతాడు. ఓ తండ్రి, నీవు నీ కుటుంబానికి యజమానుడవా? అవును. నీకిష్టము వచ్చినట్లు బ్రతకటానికి నీకు హక్కు ఉన్నది అనుకుంటున్నావా? అనుకో, పర్వాలేదు. కాని నీవు నరకములో పడుతూ నీ కుటుంబాన్ని, నీ పిల్లలను అందులోకి లాక్కు వెళ్లడానికి నీకు హక్కు లేదు. తండ్రివై ఉండి నీ పాపం వల్ల అమాయకులైన నీ పిల్లలను నరకములోనికి పడనెడతావా? అలా చేసే హక్కు నీకు లేదు అంటోంది బైబిల్. కుష్ఠురోగి తన చుట్టూరా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేస్తాడు. కుష్టు పొడలు, బొబ్బలు, పొక్కులు, పక్కులు, మాద, గాయం, చీము, ఉమ్మి, కళ్ళే వీటన్నిటి ద్వారా రోగక్రిములు విస్తరిస్తాయి, ఇతరులను రోగానికి నడుపుతాయి. అతని బట్టలు కూడా కుష్ఠురోగము ప్రసారం చేసే అవకాశముంది. అందుచేత పాపము ముట్టిన ప్రతిదీ పాపమే అవుతుంది అని గ్రహించాలి. 46వ వచనం, ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉంటాడు. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకంగానే నివసించాలి. కొందరు పాపులు అనుకోవచ్చు, నాకేమీ పర్వాలేదు, నరకంలో మా వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు, మాకు పెద్ద బలగమే ఉంది.
ఈ విధంగా అనుకోవడం ఆత్మవంచనే. నరకంలో సహవాసం ఉండదు. కుష్ఠురోగులు ఎవరికి వారే. కుష్టు పొడ ఉన్నవారికి ఎవరి పొడ గిట్టదు. ఎవరి పొడ గిట్టని క్రైస్తవులు ఆధ్యాత్మిక కుష్ఠురోగులు. కుష్ఠురోగి ఏకాకి, నాకు నేనే అనుకునే కపట భక్తుల విషయమై జాగ్రత్త. 47వ వచనం, కుష్టు పొడ వస్త్రమందు కనపడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్టల యందేమి, నార బట్టల యందేమి, నారతో గాని వెంట్రుకలతో గాని నేసిన పడుగునందే కాని పేకయందు తోలునందు తోలుతో చేయబడిన ఏ ఒక్క వస్తువునందు పుట్టితే ఆ పొడ ఆ వస్తువులలో పచ్చదాళ్లుగా లేక ఎర్రదాళ్లుగా కనపడితే అది కుష్టు పొడ. యాజకునికి అది కనపరచాలి. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని 7 దినాలు ప్రత్యేకంగా ఉంచాలి. 7వ రోజు అతడు ఆ పొడను పరిశీలించాలి. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందే కాని పేకయందే కాని తోలునందే కాని తోలు వస్తువులందే కాని ఆ పొడ వ్యాపిస్తే అది కొరుకుడు కుష్టు, అది అపవిత్రం. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయాలి. అది కొరుకుడు కుష్టు. అగ్నితో దానిని దహించివేయవలసిందే. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ వస్త్రమందు అనగా పడుగునందు గాని పేకయందు గాని తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉతుకనాజ్ఞాపించి మరి 7 రోజులు దానిని విడిగా ఉంచాలి. ఆ పొడగల దానిని ఉతికిన తరువాత యాజకుడు దానిని చూడాలి. ఆ పొడ మారకపోయినా వ్యాపించకపోయినా అది అపవిత్రం. అగ్నిలో దానిని కాల్చివేయాలి. అది లోవైపున గాని పైవైపున గాని పుట్టిన కొరుకుడు కుష్టుగానే ఉంటుంది. యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రమును ఉతికిన తరువాత ఆ పొడ వాడిపోయి ఉంటే అది ఆ వస్త్రములో ఉన్నప్పటికీ లేదా తోలులో ఉన్నా పడుగులో ఉన్నా పేకలో ఉన్నా యాజకుడు వాటిని చించి పారేయాలి. అటు తరువాత అది ఆ వస్త్రమునందే కాని పడుగునందే కాని పేకయందే కాని తోలుతో చేసిన దేనియందే కాని కనపడిన ఎడల అది కొరుకుడు కుష్టు. ఆ పొడ దేనిలో ఉన్నదో దానిని అగ్నితో కాల్చివేయాలి. ఏ వస్త్రమునే గాని పడుగునే గాని పేకనే గాని తోలుతో చేసిన దేనినే కాని ఉతికిన తర్వాత ఆ పొడ వదిలిన ఎడల 2వ మారు దానిని ఉతకాలి. అప్పుడది పవిత్రమవుతుంది. బొచ్చు బట్టయందే కాని నారబట్టయందే కాని పడుగునందే కాని పేకనందే కాని తోలు వస్తువుల యందే కాని ఉన్న కుష్టు పొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధానము ఇదే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు.
పొంగుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. నా జీవిత కాలమంతయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, నా జీవిత కాలమంతయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, కృపాక్షేమములే నా వెంట వచ్చును, కృపాక్షేమములే నా వెంట వచ్చును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. దేవుని మహిమా మందిరమునందు చిరకాలమంతయు సోదరీ సోదరులారా, దీనితో ఈ అధ్యాయం ముగిసింది. ఈ చివరి మాటలు కుష్టు సూచనలు కనపడిన దుస్తులను ఏ విధంగా ఉతకాలో, అవసరమైతే వాటిని ఎలా దహించి వెయ్యాలో చెప్పబడిన హెచ్చరికలు. ఆ వస్త్రము ఎంత ఖరీదైనదైనా కుష్టు కనపడితే దానిని కాల్చివేయాల్సిందే. చౌక దుస్తులైనా విలువగల వస్త్రాలైనా కుష్టు కనపడింది అంటే దానిని చించి పారవేయవలసిందే. దీనిలో మనము నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఒకటి ఉంది. మానవుల స్వనీతి మురికి బట్టలతో సమానం. పాపి చేసిన ప్రతి పని లేదా పాపి ముట్టుకున్న ప్రతి వస్తువు రోగవాహకమే. గనుక దానిని ఉతకాలి, లేదా చించి పారేయాలి, లేదా దాన్ని తగలబెట్టాలి. అయితే యేసుక్రీస్తు రక్తానికి ఉన్న మహాశక్తి వాటిని తెలుపు చేయగలదు. పరలోకంలో తెల్లని వస్త్రములు ధరించిన వీరెవరు అంటే, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను వీరు ఉతుక్కున్నారు అని వివరించబడింది. కొంచెము అంటు సోకితే దానిని ఉతికితే సరిపోతుంది. ఈ అధ్యాయం ఎంత వివరంగా సవిస్తరంగా దేవుడు ఎందుకు చెప్పాడంటే, పాపంలో ఉన్న ప్రసరణ గుణం ఎంత వేగవంతమో శ్రోతలు గుర్తించాలి. మనమంతా అపవిత్రులం. మనల్ని యేసు రక్తం కడిగితేనే కాని మరి ఏ సంస్కరణ ద్వారా మనకు పవిత్రత కలగదు. ఇది నిజం. పాపిని పరిశుద్ధునిగా మార్చగలవాడు యేసు ప్రభువు కాక మరెవరున్నారు? ప్రియ సోదరీ సోదరులారా, మీకొక రహస్యం చెప్తాను. ధర్మశాస్త్రం రోగ నిర్ధారణ చేయగలదు గాని స్వస్థపరచజాలదు. ఆ పని యేసు ప్రభువే చెయ్యాలి. ఎవరైనా ధర్మశాస్త్రం దగ్గరికి వస్తే ధర్మశాస్త్రం ఆ వ్యక్తిని స్వస్థపరిచే యేసు వద్దకు పంపుతుంది. ముగింపులో మీకు కొన్ని హెచ్చరికలు చేయగోరతాము. సైతాను ఒక దొంగ. అతడు దొంగతనం చేయడానికి, చంపడానికి, నాశనం చేయడానికి వస్తాడు. మనుష్యులను యేసు ప్రభువు వద్దకు రాకుండా చేస్తాడు. పాప కుష్టు హృదయ సంబంధమైనది. ఆయన ఆ వ్యాధిని పూర్తిగా బాగు చేయగలడు. యేసు ప్రభువు నిన్ను బాగుచేసిన తరువాత స్వస్థతా స్థితిలో నిలకడగా ఉండడం ఎంతో అవసరం. ప్రకటన 3వ అధ్యాయం 11వ వచనంలో
ఫిలదెల్ఫియా సంఘానికి యేసు ప్రభు హెచ్చరిక చేస్తూ అన్నాడు, నేను త్వరగా వస్తున్నాను. నీ కిరీటమును ఎవడునూ అపహరించకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ప్రియ శ్రోతలారా, యేసు ప్రభు మీకు అనుగ్రహించిన దానిని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. సైతాను దొంగ, అతడు మీ కిరీటాన్ని అపహరించాలని చూస్తున్నాడు. దేవుని వాక్యమనే పునాది మీద స్థిరముగా నిలవాలి. సైతాను మోసగాడు, నిన్ను భ్రమపరుస్తాడు. నీ విశ్వాసానికి బైబిలు పునాది లేకపోతే నీవు మోసపోతావు. సైతాను నీకు ఉన్నదానిని అపహరిస్తాడు, నీ కిరీటాన్ని దొంగిలిస్తాడు. నీకు ఉన్నది నీవు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేత పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ప్రతిరోజు మనకు ఉన్నదానిని గట్టిగా పట్టుకుని ఉన్నామో లేదో చూసుకోవాలి. ఇంత గొప్ప రక్షణను, విమోచనను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవడం అసాధ్యం. దేవుని మాట వినాలి గాని అడ్డమైన ప్రతి ఒక్కరి సలహాలు వినకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. సోదరీ సోదరులారా, దుష్టుడు సైతాను. ఈ దుష్టునికి చాలామంది ప్రతినిధులు ఉన్నారు. వారు దుష్టులు. వారి ఆలోచన నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చినది వారు గట్టిగా పట్టుకోలేదు గనుకనే సైతాను వారి కిరీటాన్ని అపహరించగలిగాడు. ఈ అధ్యాయమంతా మీరు విన్నారు కదా. ఆధ్యాత్మిక ఆరోగ్యం అనగా పవిత్రత ఎంత ముఖ్యమో గమనించి ఉంటారు. మీరు దేవుని వాక్యములోనికి రావాలి. అలాగే వాక్యం మీలోకి కూడా రావాలి. దేవుడు ఏమి చెబుతున్నాడో అది నిన్ను నడిపించాలి గాని వారు వీరు చెప్పే చౌకబారు సలహాలు మనల్ని నడిపించకూడదు. క్రీస్తునందు మనకున్న అధికారం దేవుని వాక్యమే కదా. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. కుష్ఠురోగం భయంకరమైందని తెలుసుకున్నాము. ఆధ్యాత్మిక కుష్టు ఇంకా ఎంత భయంకరమైనదో గుర్తించాలి. సైతాను కలిగించే ఈ కుష్టును తుదముట్టించాలి. మన శత్రువు సైతాను. సైతానుకు భయపడవద్దు. నీవు దొడ్డి తలుపు తెరిచి ముందు గేటు మూసేసినా లోపల నీవు నిద్రపోతూ ఉండగా సైతాను ప్రవేశిస్తాడు. అందుచేత తలుపులన్నీ వెయ్యాలి, తూములన్నీ మూసేసేయాలి. భయము అనేది మనిషిని పిరికివారినిగా చేస్తుంది. దేవుని బిడ్డలు భయపడకూడదు, నిరుత్సాహపడకూడదు. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు కాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. అందుచేత ప్రియ సోదరీ సోదరులారా, ఈ వచనాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? పిరికితనము లేక భయము అనేది పరిశుద్ధాత్మకు భిన్నమైన ఆత్మ. అందుచేత దానికి లోబడకూడదు, ఎదిరించాలి. యాకోబు పత్రిక 4:7 అపవాదిని ఎదిరిస్తేనే కాని వాడు పారిపోడు. దేవుని వాక్యాన్ని తీసుకొని దానిని ప్రయోగించాలి. విశ్వాసులు తమ వాక్యాధికారాన్ని వినియోగించాలి. భయము గొలిపే ఆత్మను నిరోధించాలి. సోదరీ సోదరులారా, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించినప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. దేవుని వాక్యం ఆత్మ ఖడ్గమై విజయం ప్రసాదిస్తుంది. మన శరీరం, మన జీవం, మన ఆత్మ ఈ 3 దేవుని వాక్యము చేత ప్రభావితమైనప్పుడు విజయం మనదే. ఆధ్యాత్మిక కుష్టు నశించాలి. దేవుని పవిత్రత నిత్యము వర్ధిల్లాలి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవా, నీవు మాకు క్రీస్తునందు అనుగ్రహించిన పవిత్రతను మేము కాపాడుకొని కొనసాగించుకొనుటకు మీ సహాయము దయచేయమని, మేము విజయము సాధించడానికి మీ విజయాన్ని మేము స్వీకరించున్నట్లు మీరు మమ్మలను నడిపించవలనని మా శ్రోతలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము ఈ పాఠంలో కుష్టును గూర్చిన హెచ్చరికలను వింటూ వచ్చాం. భౌతికంగా మానవునిలో ఆయా అవయవాలకు అది సంక్రమించే విషయాలు ఇందులో చెప్పబడ్డాయి.
కుష్టు పాపంతో పోల్చబడిందని వింటూ వస్తున్నాం. సంఘంలో పాపం అనే ఆధ్యాత్మిక కుష్టు ముఖ్యమైన అవయవాల్లోనికి ప్రవేశిస్తే అది ఎంత ప్రమాదకరమో విన్నాం. అదేవిధంగా కుష్ఠరోగము ఇతరులకు సంక్రమించే అంటురోగమని విన్నాం. పాపి కూడా తన స్పర్శ ద్వారా, మాటల ద్వారా ఇతరులను పాపంలోనికి పడలాగుతాడు. పాపరోగము ఘోరమైన అంటురోగం. కుష్ఠరోగి తన చుట్టూరా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేస్తాడు. కాబట్టి ముట్టిన ప్రతిదీ పాపమే అవుతుంది అని తెలుసుకున్నాం. మానవుల స్వనీతి మురికి గుడ్డలతో సమానమని విన్నాం. పాపి చేసే ప్రతి పని లేదా ముట్టుకున్న ప్రతి వస్తువు రోగవాహకమే గనుక దానిని ఉతకాలి లేదా చించివేయాలి లేదా కాల్చివేయాలి. అయితే ప్రియ సహోదర సహోదరి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరుస్తుంది. పాపిని పరిశుద్ధినిగా మార్చగలిగిన వాడు యేసు ప్రభువు మాత్రమే. ధర్మశాస్త్రము రోగ నిర్ధారణ మాత్రమే చేయగలదు, కానీ స్వస్థపరచజాలదు. ఆ పని యేసు ప్రభువు మాత్రమే చేస్తాడు. పాపకుష్టు హృదయ సంబంధమైనది. యేసు మాత్రమే దానిని బాగు చేస్తాడు. యేసు మాత్రమే దానిని బాగు చేస్తాడు. భౌతిక కుష్టు కంటే ఆధ్యాత్మిక కుష్టు ఎంతో భయంకరమైనది. దానిని మనము తుదముట్టించాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.